పట్టణం హరిజనవాడలో నిమ్మకాయల తోటలో వాయుశక్తితో వెలసిన నాగవారాహి అమ్మవారికి శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలను ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అనంతరం వారాహి అమ్మవారి విశిష్టతలను ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. విశ్వ ప్రాణహర వారాహి, వీర్యనందిత వారాహి, ఉగ్రరూపిణి వారాహి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. రైతన్న కండగా ఉంటావే దేవి, సమరంలో ఆధిపత్యం నీదే దేవి. మా బాధలను తీర్చే మహంకాళి, మా చీకటిని మాపే దీపావళి. కోరిన వరములనిచ్చే తల్లి కాళికాదేవి నీవేనమ్మా, రేయి మాత్రమే మాకు దర్శనం. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. వేపాకుల మాలలు నీకే ఖాళీ, ఉన్మత్త భైరవుడికే నీవు ఆలివి. సరిపోదు ఏ రాగాసిని గోటికి, మా కోసమే నీవు దిగి రావాలి. కాశీనే కాపాడే తల్లి వారాహివి నీవేనమ్మా, కులదేవతవే అయోధ్యకి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఎర్రటి వస్త్రం నీకిష్టం దేవి, ప్రదోషకాలం నీకిష్టం కాళీ. సాంబ్రాణి ధూపం నీకిష్టం అమ్మా, చిత్రాన్నమంటే నీకిష్టం మాయమ్మ. ఆషాఢ వరాహి నవరాత్రులు సిద్ధంగా ఉంచాము నీ కోసము, మమ్మల్ని కాపాడరావమ్మా. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః. ఓం ఐం క్లీం. నంద్యాల హరిజనవాడ నిమ్మకాయల తోటలో వాయుశక్తితో అమ్మవారు స్వప్న సాక్షాత్కారం కలగటంతో అమ్మవారి ఆజ్ఞానుసారం ఇక్కడ మీకు ఎక్కడా లేని విధంగా వాయుశక్తితో వారాహీదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు దినదిన శక్తి పెంచుకుంటూ భక్తులను ఆకర్షిస్తూ, భక్తుల కోరికను తీరుస్తూ, భక్తులకు ఆశీర్వచనం ఇస్తూ, వాళ్ళ సమస్యలు రుగ్మతలు తీరుస్తూ అమ్మవారు ఎంతో ప్రసన్నంగా వచ్చే భక్తుల సమస్యలను వాళ్ళ మొక్కులు తీర్చే విధంగా వాళ్ళ సమస్యలు
కళ్యాణ దోషం ఉంటే కళ్యాణం జరిగేలాగా, సంతాన దోషం ఉంటే సంతానం కలిగేలాగా, ఉద్యోగము, వ్యాపారము, రుణబంధము, డబ్బులు బాకీ ఇచ్చిన వాళ్ళకి బాకీ తిరిగి వచ్చేటట్టుగా, అలాగే బాకీ తెచ్చుకున్న వాళ్ళు కట్టే విధంగా, వాళ్ళ సమస్యానుసారం వాళ్ళ శక్తికి అనుగుణంగా అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఈ పరిసర ప్రాంతాలు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అమ్మవారు ఇప్పటికీ కూడా ఇక్కడ వాయు సంచారంలో ఒక వెలుగు రూపంలో కనిపిస్తూ ఉంది. అది అమ్మవారిని అపరిమితమైన భక్తి భావనతో, అపరిమితమైన నమ్మకంతో చూసిన వాళ్ళకి మాత్రమే అమ్మవారు వాయువులో ఇక్కడ చాలామందికి, ఇక్కడున్న వాళ్ళకి, కొంతమందికి, ఈ సేవకులకి కానీ నాకు ఇక్కడ నేను ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు కూడా అమ్మవారి శక్తిని నిరూపించుకుంది. ఇక్కడ సర్ప సంచారం ఉంది, ప్రతిరోజు కూడా నాగసర్పం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు వాయుశక్తితో ఇక్కడ ప్రతిష్టాపన చేశాం. మీ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఈ అమ్మవారిని చూడాలన్నా, సేవించాలన్నా, దర్శించాలన్నా కాశీ వెళ్ళాలి. కాశీలో మీకు ఒక 60 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపు అమ్మవారిని చూసి స్మరించుకునే లోపు బయటకు వచ్చేయాలి. అంత రష్గాను, అంత రద్దీగా ఉంటుంది. మీ వాకిట్లో, మీ ఊళ్ళో, మీ పరిసర ప్రాంతాల్లో ఈ అమ్మవారు నాకు ఇక్కడే చేయండి అని ఆజ్ఞ ఇవ్వటంతో ఇక్కడ చేశాం. మీకు ఎంత అదృష్టం ఉంటే ఈ అమ్మవారి సేవ చేసే అవకాశం దక్కింది. చూడండి, మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే అమ్మవారిని మొక్కొచ్చు, పూజలు చేయించుకోవచ్చు, దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ కోరిక అయితే కోరతారో అమ్మవారిని నమ్మి బలంగా కనుక మీరు నమ్మి సేవిస్తే అమ్మవారు తప్పనిసరిగా మీ ఎంత కష్టతరమైన కోరికనైనా సరే తీర్చగలరు. అట్లా చాలా తీర్చినవి ఉన్నాయి. కాబట్టి ఇంత విధంగా ఆ అమ్మవారే శక్తికి మించి, సేవకుల శక్తికి మించి ఇక్కడ చేయించుకుంటూ ఉంది. ఇదే నిదర్శనం మనకి.